హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండొక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వదలబలయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్న మీరందరూ విశ్వాసులే కదా? అంటే రక్షించబడ్డారా? ప్రభువుకి మీ హృదయం ఇచ్చారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారా? దేవుని ప్రణాళికలను ఎరిగి ఆ రీతిగా జీవిస్తున్నారా? దేవుడిచ్చిన మీ కుటుంబాన్ని ఆయన కొరకు భయభక్తుల్లో మీ బిడ్డలను పెంచుతున్నారా? భార్యాభర్తలుగా మీరిద్దరూ సామరస్యం కలిగి ఏక మనసు కలిగి జీవిస్తున్నారా? మీరు వెళ్ళే ఆలయాల్లో ప్రభువును ఆరాధిస్తూ తోటి విశ్వాసులతో కలిసి ప్రభువునందు ఆనందిస్తున్నారా? ఎన్ని ప్రశ్నలు అడిగేశాను కదా. కొంచెం 954041 నెంబర్కి ఒక చిన్న సాక్ష్యం, ఒక చిన్న మీ ఆన్సర్ తెలియచేయండి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించడానికి సహకరించిన వారు అవుతారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లు, ఎవరండి మనం? దేవుని చేత ఏర్పరచబడిన వారిమి, పరిశుద్ధులము, దేవునికి ప్రియులను అయిన వారికి తగినట్లు మనం మన తాహతకు తగినట్లు మనం బ్రతకడం, మన అధికారానికి తగినట్లుగా మనం ప్రవర్తించడం, మన సామర్థ్యానికి తగినట్లుగా మనం జీవించటం చాలా అవసరం. దేవుని బిడ్డలు అనిపించుకున్నట్టు తగ్గినట్లుగా జీవించాలి. ఈ రోజుల్లో ఎక్కువ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎంత పొడుగు, బలి గమ్మత్తుగా ఉందండి. యేసు ప్రభువు ఎక్కడ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళతో వాళ్ళ డ్రెస్ గురించి కానీ, వాళ్ళ వస్త్రధారణ గురించి కానీ, వాళ్ళ అలంకరణ గురించి కానీ, వారి బాహ్య విషయాలు ఎక్కడ ప్రస్తావించినట్టు కనపడలేదండి. ఇవాళ స్టేజ్ల మీద కనపడే సేవకులను చూసి అదే తప్పులు పడటానికి బహిరంగమై చూస్తున్నారు, కానీ ఆ సేవకుని గుండె చూడటం లేదు, వాళ్ళ పరిచర్యలో వారి పడుతున్న వేదన చూడటం లేదు, వారి యొక్క ఫలాలు కూడా చూడటం లేదండి. జస్ట్ అవుట్వర్డ్ అపీరియన్స్ చూడగానే అంతేనండి. మరి మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారో అనే ధ్యాస కలిగిన వాడు దేవుని కొరకు ఏం చేయలేడండి. దేవుడు ఏమనుకుంటున్నాడో అనే భయభక్తులతో సాగిపోతూ ఉంటే మనుషులు ఏమనుకున్నా వాటిని వాళ్ళు లెక్క చేయవలసిన అవసరం లేదు. మనకి ఎలాంటి తత్వం ఉండాలంటే, అందరూ ఒక డ్రెస్ కోడ్ వేసుకోండి, క్రిస్టియన్స్ అంతా ఒక యూనిఫామ్ వేసుకోండి, లేక ఒకే స్టైల్లో మీరు ఉండండి అనేది ఎక్కడ బైబిల్లో లేదండి. ఎక్కడ తెల్ల వస్త్రాలు వేసుకోండి, హెయిర్ కట్ ఎలా చేసుకోండి, లేకపోతే ఇదే కొనుక్కోండి, ఇదే తినండి, ఇలాగే ఉండండి అనేది ప్రభువు నేర్పించలేదు. ప్రభువు చేర్పించింది ఏంటంటే, మీరు నా బిడ్డలైతే జాలిగల మనస్సు కలిగి ఉండండి. జాలిగల మనస్సు. నిజంగా ఒక మనిషి జాలి కలిగిన వ్యక్తిగా ఉంటే ఇంకొకరిని బాధ పెడతారా? పెట్టరు. ఇంకొకరి ప్రయాస చూసి జాలి పడతారు, కానీ విమర్శిస్తూ కూర్చోరు కదా. జాలి పడండి. ఇవాళ భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారే కానీ భర్త కష్టం భర్తకుంది, భార్య కష్టం భార్యకుంది. మనం ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవటంలో జాలి ప్రేమను కలిగిన క్రీస్తు స్వభావం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, మీరు జాలిగల మనస్సు కలిగి, దయాళత్వము కలిగి, దయగలిగి ఉండండి. డోంట్ బి రూడ్, హార్ష్గా ఉండకండి. దయగలిగి మాట్లాడండి, దయతో మాట్లాడండి. మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దని బైబిల్ చెప్తుందని, మీ పిల్లలకు కోపం రేపొద్దు అని బైబిల్ చెప్తుంది. చూడండి, నోరు మంచిదైతే ఊరు మంచిదని మన దేశంలో సామెత ఉంది కదా. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మనం దయగా మాట్లాడితే అవతల వారి హృదయాలను సంపాదించుకోగలుగుతాం. ప్లీజ్ అనే మాట మనం వాడటమే లేదు. దయచేసి అనే మాటను ఎంత ఎక్కువ వాడగలిగితే అంత వాడండి. మీ టాక్లో, మీ సంభాషణలో మీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు.
జాలిగల మనస్సు ఉండండి, దయగలిగిన వారిగా ఉండండి, వినయము గలవారిగా ఉండండి. మన వినయము ఊరికే బాడీ లాంగ్వేజ్లో చూపించడం కాదు, మనం వినయ మనస్సులమై కలిగి ఉండాలి. మన అంతరంగంలో నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు గర్విష్టండి. ఎవరికి అన్నీ తెలియదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను చాలా మేధావిని అనుకున్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. నాకు మించినోడు ఎవడు లేడు అనుకున్నాడు, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. కానీ ప్రభువును వెంబడించాక, ప్రభుతో నడుస్తూ మొదలుపెట్టాక నాకు ఏదో తెలుసు అనుకున్నాడు, నాకేం తెలియలేదు, నేను ఇంకా సిద్ధి పొందలేదు అని తన జీవిత చివరి దినాల్లో కూడా చెప్పగలుగుతున్నాడు. సోక్రటీస్ అనే తత్వవేత్త అన్నాడు, నేను అన్నీ అన్వేషించిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే, ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో అన్వేషణ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే నాకేమీ తెలియదని అన్నాడండి. చూసారా, వినయము కలిగిన వాడు నేర్చుకోవడానికి ఆశపడతాడు. ఎంత ఉన్నప్పటికీ అణిగి ఉంటాడు. ఏమీ లేనుడే ఎగిరిగిరి పడుతుంటాడు. ఏదో ఒకటి నీకు తెలుసు అని చెప్పి ఎవరికీ తెలియదు అనుకునే సంభాషణ చేసేవాడిని చూస్తుంటే విచిత్రంగా ఉందండి ఈ రోజుల్లో. నీ అనుభవంతో నీవు నేర్చుకున్న దాన్ని ఎంత ఎక్కువ ఉన్నా సరే అంత వినయం కలిగి ఉంటాం. వినయము మనస్కులు తగ్గించుకుంటారు. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము కలిగి ఉండు. సాత్వికం అనే మాటకి మోషే మిక్కిలి సాత్వికుడు అని ప్రభు చెప్పాడు. సాత్వికము అనే మాటను ఎలా వివరించాలంటే ప్రేమ, దయ, జాలి, దీర్ఘశాంతము, తగ్గింపు, ఇలాంటి బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కలిపి సమపాలనలో కలిపినప్పుడు ఒక మిక్సర్ లాగా, మనం మిక్సర్ అని తింటాం చూసారా, అందులో పప్పులు, కారాలు, జీడిపప్పు, అవి ఇవి అన్నీ కలిపి కారకారంగా పుల్ల పుల్లగా ఉన్నట్టుగా ఒక క్రీస్తు యొక్క గుణగణాలన్నిటి యొక్క మిళితమే సాత్వికం. ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, నా ఎద్దకు వచ్చి నేర్చుకోను అన్నాడు. ప్రభు సాత్వికుడిగా ఉన్నాడు ఈ లోకంలో జీవించినప్పుడు. ఆయన బిడ్డలుగా, ఆయన ప్రియులుగా, ఆయన ఏర్పరచబడిన వారిగా, ఆయన పిలుచుకున్న వారిగా, ఆయన పరిశుద్ధపరచబడిన మనం కూడా ఆ జాలి కలిగిన మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము కలిగి ఉండాలి. అంతేకాకుండా దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం డ్రెస్సు ధరించుకోండి అని చెప్పలా. కోట్ వేసుకుంటే గర్వం అనుకుంటారు, పంచ కట్టుకుంటే దీనం అనుకుంటారు. ఏంటంటే ఏ వృత్తికి తగినట్లు, ఏ సమయానికి తగినట్లు, ఏ విధంగా ఎవరున్నారో, ఎవరి పర్సనాలిటీకి తగినట్లు అసభ్యంగా వస్త్రధారణ చేయటం కానీ, అసహ్యంగా చేయటం కానీ కాదు. కానీ దేవుడు, మీరు మంచి సాధువు అనే వస్త్రాన్ని ధరించుకోరండి, ప్రేమనే వస్త్రాన్ని ధరించుకోరండి. మీరు జాలిగల మనస్సు, దయ, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోరండి. పేషెన్స్ అనేది చాలా గొప్పదండి. ఓర్పు ద్రోహకార్యములు చేయకుండా కాపాడుతుంది. ఓర్పు లేని వలన ఇవాళ ఎన్నో గొడవలు మన ఇళ్లలో జరుగుతున్నాయి, సంఘంలో జరుగుతున్నాయి. ఓర్చుకో. తప్పక ఎవరు చేసిన తప్పుకి వారు ప్రతిఫలం పొందుతారు. నువ్వే తొందరగా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ అండ్ సీ ద రిజల్ట్. నువ్వు మార్కులు వేయక్కర్లేదు ఎవరికి కూడా, ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చక్కర్లేదు. నువ్వు దీర్ఘశాంతంతో కనిపెడితే దాని యొక్క ప్రతిఫలాన్ని చూస్తావు. నీ మట్టుకు నువ్వు తొందరపాటు నిర్ణయాలు చేసి తప్పు చేయకుండా నీ మనసాక్షిని కాపాడుకుంటావు. అదే వచనం చదువుతున్నానంటే, కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైనట్టు తగినట్టుగా భూమి మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ మనసును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుడి నెడల ఒకడినొకడు సహించుచు, ఒకడినొకడు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. ఎవడైనా నీకు హాని చేస్తే, నీకు అపకారం చేస్తే భలే కోపం వస్తుంది కదా. మన జోలికి రానోళ్ళనే మనం విమర్శిస్తుంటాం. ఒకవేళ నీ జోలికి వచ్చి నిన్ను ఎవరన్నా విమర్శిస్తే, నీతో ఎవరన్నా గొడవ పెట్టుకుంటే, నీకేమన్నా హాని చేస్తే, నీకేదన్నా బాధ కలుగు చేస్తే ఏమంటున్నాడు ప్రభు? మీరు సహించుకోండి, క్షమించుకోండి, సహించండి, క్షమించండి. ప్రభు క్షమించినట్టు, ప్రభు సహించినట్టు
ప్రభువులాగా ఉండటానికి నేర్చుకోరండి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకోరండి. ఓవరాల్ ప్రేమ ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయండి. జాలి ఉంటుంది, దయ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఏంటంటే క్షమించగలుగుతాం, సహించగలుగుతాం. మన అమ్మ చూడండి, బిడ్డను ప్రేమిస్తుంది కనుక ఆ బిడ్డ ఎంత బాధ పెట్టినా, ఎంత విసిగించినా, ఎంత చాకరీ చేయాల్సి వచ్చినా, ఎంత కష్టపడవలసి వచ్చినా ఆ తల్లి ప్రేమ బిడ్డ పట్ల మారదు. యేసయ్య ప్రేమతో మనం నింపినప్పుడు మన విరోధులు మనం ప్రేమించగలుగుతాం, మన అపకారం చేసిన వారిని ప్రేమించగలుగుతాం, కష్టంలో ఉన్న వారి మీద జాలి పడగలుగుతాం, దయ చూపించవలసిన వారికి దయ చూపిస్తాం, ప్రేమ పంచుతాం, దేవుని యొక్క సారూప్యాన్ని మన బ్రతుకుల్లో చూపించగలుగుతాం. అలాంటి స్వభావం లేకుండా నేను యేసయ్య బిడ్డలను చెప్పుకోవటం వల్ల ప్రయోజనమే లేదు కదండి. మీరు వీటన్నిటికీ పైన ప్రేమ అని వస్త్రమును కప్పుకోనండి. పరిపూర్ణత అను బంధమైన ప్రేమను ధరించుకోనండి. పరిపూర్ణత అనేది సంపూర్ణం, ప్రేమతోనే సంపూర్ణం. ప్రేమ లేకుండా నువ్వు బహిరంగంగా దాలి చూపిస్తానికి అది ఇది చేయటం వల్ల ప్రయోజనం లేదండి. అందుకే దామెన్ పౌలు అన్నాడు, దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్న, పేదలకు నా ఆస్తంతా పంచిచ్చిన, కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. క్రీస్తు ప్రేమతో మీరు చేయనదంతా క్రీస్తు ప్రేమతో చేయమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. క్రీస్తు లాగా మనం ఇతరులను ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, అప్పుడు ఈ లోకం మీరు నా శిష్యులని తెలుసుకుంటుందని ప్రభు చెప్పాడు కదా. 15వ వచనం కూడా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, మీ సమాధానాన్ని పాడు చేసుకొని మీరు ఎన్ని సంపాదించుకున్నా, ఏం సంపాదించుకున్నా, ఏం చేసినా ప్రయోజనం ఏముందండి. మీరు ఎంతమంది మీద కోపం పెట్టుకుంటే అంత మీకు అసమాధానం ఉంటుంది. ఎంతమందిని మీరు క్షమించకపోతే నీకు నిద్ర పట్టదు. ఎంతమందిని పట్ల నీవు దుడుసుగా ప్రవర్తించి నీవు నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దానివల్ల మరింతగా నీ మనసు కలవరపడుతుంది. నీవు ఎవరికో మేలు చేయటం కాదు, జాలిగల మనసు, దయగలిగిన మనస్సుతో మనం ప్రవర్తిస్తే, కనికరం చూపించేవారిగా, దీర్ఘశాంతం కలిగిన వారిగా, క్షమించేవారిగా, సహించేవారిగా మనం ఉంటే దానివల్ల ఎవరికి ఏం కలుగుద్దో అన్నది తర్వాత సంగతి. నీకు సమాధానం ఉంటుంది, నీ మనస్సుకు నెమ్మది ఉంటుంది, నీకు తృప్తి ఉంటుంది. నా యేసయ్యలాగా నేను ఉండగలిగానని తృప్తి ఉంటుంది నీకు. మీరు సమాధానాన్ని కలిగి ఉండండి. చివరిగా ఇంకో మాట చెప్పారు, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎవరో నాకు అచ్చున్నారు, దేవుడు నాకు ఇంకా అచ్చున్నాడు, పక్కోళ్ళు నాకు అచ్చున్నాడు, నా తల్లిదండ్రులు నాకు అచ్చున్నారు, నా భార్య నాకు అచ్చుంది, ఎవడో రుణపడి ఉన్నారు నాకు, నేను ఎంతో చేశాను వాళ్ళకి, వాళ్ళే నాకు చేయాలనే ఆ ఆలోచన ఉన్నంతసేపు నీకు నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు, నిద్రపడదు. చెప్పాలంటే నీవు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండదు. నువ్వు వాళ్ళకి ఏం చేసావో కాదు, వాళ్ళకి ఏం చేశారో గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీవు ఎవరికి ఏం చేసావో దానికి అనేక రెట్లు వాళ్ళు కూడా నీకు చేశారు. నువ్వు చేసింది గుర్తుపెట్టుకుంటున్నావు, కానీ వాళ్ళు నీకు చేసింది గుర్తుపెట్టుకోవట్లేదు. అందుకనే లోకంలో కృతజ్ఞత లేకుండా పోతుందండి. నేను చేశాను అంటున్నావే కానీ నీకెవరేం చేయకుండానే పెరిగి పెద్దవాడేవయ్యావా? నీకెవరేం చేయకుండా నీవు ఇలా జీవించగలుగుతున్నావా? ఎవరి సహాయం సహకారం లేకుండానే ఈ లోకంలో మనం బ్రతకగలమా? ఖచ్చితంగా ఇతరులు చేసిన వాటిని గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత కలిగి ఉంటుంది. అంతేకాదు దేవుడు చేసిన మేలులు గుర్తుపెట్టుకోండి, గుండె నిండా తృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మేలు చేసే దేవుడు, మమ్మల్ని పిలుచుకున్నావయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నావయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. ఇది ఎంత గొప్ప భాగ్యమని మేము గుర్తించటకు, నీలాగా జీవించాలనే ఆశతో దయగలిగిన మనసు, జాలి కలిగిన మనసు, సహనము, ఓర్పు, క్షమాబుద్ధి మాకు కూడా దయచేయి తండ్రి. మా బ్రతుకులో యేసయ్యను నా జీవితం ద్వారా ఇతరులకు చూపించాలని, ఒకరి ఎడల ఒకరము నమ్మకస్తులుగా ఉండుటకు, ప్రేమ కలిగి ఉండుటకు, సహనం కలిగి ఉండుటకు, ఓర్పుతో ఉండుటకు, తీర్పు తీర్చగా
కోపాన్ని కక్షను హృదయాలలో పెట్టుకోక ఎప్పటికప్పుడు క్షమించుకుంటూ సమాధానం మా హృదయాలను ఏలినట్లుగా నీ సంతోషములో నిలిచి బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వైజాగ్లో బర్త్డే గెట్ టుగెదర్ జరుగుతుంది. 2 నుంచి 5 వరకు, అలాగే 5 నుంచి 10 వరకు 2 సెషన్లో పాల్గొనండి, ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో ఆడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే.
సమయాలు తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.